మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడానండి. గురుగారు, ఉగాది అనగానే ఏమైనా తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది జాతక వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులైన మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? చాలా మంచి విషయం అడిగారు. మనకు 12 రాశులకు చూసుకుంటే 12 మాసాలు, 12 రాశులే 12 మాసాలు. అలాగే మనకు చైత్రమాసం ప్రారంభం, శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, చైత్రమాసము శుద్ధ పాడ్యమి. అలాగే గురువారం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి, రాశులలో చివరి రాశి 12వ రాశి మీనరాశి అనేటప్పటికీ ఈ రాశిలో ప్రస్తుతం శని యొక్క సంచారం జరుగుతుంది. శని సంచార ప్రభావం వల్ల ఈ రాశి వారికి కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, కొన్ని విషయాలలో అనుకూలతలు ఉన్నాయి. అంటే మంచి చెడు రెండూ ఉన్నాయన్నమాట ఎవరికి? మీనరాశి వారికి శని సంచారం వల్ల. తర్వాత గురువు యొక్క ప్రభావం, ఆయన స్థాన చలనాలు, స్థాన మార్పులు వల్ల జరగబోయేటువంటి విషయాలలో ప్రతి విషయాల్లో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో ఆదాయ వ్యయం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఆదాయం 14, అలాగే వ్యయం చూసుకుంటే 11. 14లో 11 తీసేస్తే 3 లాభం అనేది ఉంది. ఈ రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల లాభసాటిగానే ఉండబోతుంది. కష్టపడినా కూడా ప్రతిఫలం అనేది కలుగుతుంది మీనరాశి వారికి. ఈ సంవత్సరం కొన్ని విషయాలలో శుభప్రదంగానే ఉంటుంది. అంటే గతం కంటే పోల్చి చూస్తే ఈ సంవత్సరం భిన్నంగా ఉంటుంది. గత సంవత్సరాల్లో బాగా సమస్యలు ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే ఆ సమస్య లేదు, అంటే ఆర్థిక విషయంలో. తర్వాత రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో చూసుకుంటే గౌరవం 7, అవమానం 2. ఇక్కడ రాజ్యపూజ్యం కూడా విశేషంగా ఉంది 7 కాబట్టి. అలాగే 7లో అవమానం 2 తీసేస్తే 5, గౌరవించే వాళ్ళు అధిక శాతం. ఇది కూడా ఒక శుభ పరిణామమే. మొత్తం మీద మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలలోనూ లాభమే ఉంది, అలాగే గౌరవార్థము, అవమాన విషయాలలో కూడా లాభసాటిగానే ఉంది అన్నమాట. మొత్తం మీద ఓవరాల్గా శని సంచారం రాశిలో అయినప్పటికీ కూడాను కొన్ని విషయాలలో బాగా అనుకూలంగా ఉన్నాడు. ఆ అనుకూలం ఏమిటి అంటే వీళ్ళని ఒక కొలిమిలో ఇనుమును కాంచి ఆ తర్వాత ఏ వస్తువు కావాలో ఎలా తయారు చేస్తామో మనము కొట్టి మనకు అవసరమైన వస్తువుని ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా వీళ్ళ జీవితాన్ని శని వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు మలుస్తాడనమాట. కొలిమిలో కాంచి మనము ఏది అవసరమైతే ఆ వస్తువును తయారు చేసుకున్నామో అది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. అట్లాగే శని కూడా వీళ్లకు ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్. శని కూడా వీళ్లకు ఒక హెడ్ మాస్టర్, ఒక గురువు, ఒక దైవము, అన్నీను. అంటే వాళ్ళ జీవితానికి ఒక దిక్చూచి అనే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మీన రాశి వాళ్ళని అన్ని విధాలు కూడా వీళ్ళ జీవితానికి సంబంధించి జీవితం స్థిరపడేలాగా ఒక వే చూపిస్తున్నాడు ఆయన. కష్టపెట్టినా సుఖపెట్టడం, కష్టపెట్టినా 2 ఉన్నాయన్నమాట. అందుకే కష్టే ఫలి, ఇది బాగా వీళ్ళకు వర్తిస్తుంది ఈ సామెత. కష్టే ఫలి అనేది పూర్తిగా మీనరాశి వాళ్ళకి 100% వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఏమిటంటే అంటే వీళ్ళు జీవితంలో అన్ని ఒడిదుడుకులు, అనేక సమస్యలను అన్నిటినీ దాటుకుని ఈ సంవత్సరము వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఏం మాట్లాడాలి,
ఏది మాట్లాడకూడదు అనే ప్రతి దాంట్లో క్రమశిక్షణతో కూడుకొని, అది కూడా దైవానుగ్రహం వల్ల భక్తి శ్రద్ధలతో కూడుకొని, క్రమశిక్షణతో కూడుకొని, ప్రతిదీ కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం. ప్రతి విషయాల్లో కూడా స్థిరపడతారు, కూడా ఆర్థిక లావాదేవీల్లోనూ స్థిరపడతారు. అలాగే కష్టపడుతూనే మళ్ళీ గుర్తింపు కూడా పొందుతారు. ఫస్ట్ నింద వచ్చినా మళ్ళీ ప్రశంసలు కూడా వస్తాయి, మళ్ళీ వెంటనే ప్రశంసలు కూడా వస్తాయి. అదే గౌరవార్థం. అయితే ఇక్కడ ఏమిట్రా అంటే చెడిపోయేదాన్ని కూడా వీళ్ళు బాగు చేయగలుగుతారు అని అర్థం. చెడిపోయేటువంటి కార్యాన్ని కూడా నిలబెట్టగలుగుతారు, బాగు చేయగలుగుతారు. అది జ్ఞానంతో కూడుకొని తెలివిగా ఆలోచించడం వల్ల ప్రతి పని యందు సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అధిక శాతం పాస్ అయ్యే వాళ్ళే ఎక్కువ. అలాగే 12వ ఇంట రాహువు, అలాగే 6వ ఇంట కేతువు వల్ల వీళ్ళకు కూడా కాస్త ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే శారీరక గాయాలు, బోన్స్ సంబంధించినటువంటి ప్రమాదాలు, పండ్లకు సంబంధించినటువంటి సమస్యలతోనూ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కడుపుకు సంబంధించినటువంటి సమస్యలతోనూ కొంచెం ఇబ్బంది పడే అవకాశము ఉంది. ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాటి నుంచి కూడా బయటపడతారు. ఆ సమస్య నుంచి పెద్దగా నష్టపోకుండా కొంచెం ఏదో ఒక రకంగా బయటపడతారు. తర్వాత వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, తప్పకుండా ఒక ఇంటి వాళ్ళు అవుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహం కూడా అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏది ఏమైనా ఈ సంవత్సరంలో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అవి పేరెంటాల, అదే ఎంగేజ్మెంట్లని కావచ్చు, లేదంటే పుష్పవతి అని కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర అన్నప్రాసనలు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, వీటితో పాటు కూడా గృహయోగం కలిగే అవకాశం ఉంది. గృహ ప్రారంభాలు చేయడము, తర్వాత తదుపరి గృహ ప్రవేశాలు, లేదా కట్టినిల్లు కొని గృహప్రవేశం చేయడాలు, ఇటువంటివి కూడా ఎక్కువగా జరిగే అవకాశమే ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు ఆలోచించే దానికంటే కూడా భిన్నంగా ఆలోచించి, ఎప్పుడు మనము అంటే రెంట్కు ఉండేది ఎందుకు, మనం దానికి కట్టే ఆ రెంటే మనం సొంత ఇంటికి కట్టుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇంకా కాస్త కష్టపడ్డామంటే దానికి తోడుగా కాస్త వేసుకొని రెంట్ కట్టుకున్నామంటే మనకు సొంత ఇల్లు ఉంటుందన్న ధీమా ఉంటుంది. మనకేమిలే నాకేమిలే అన్న అంత ఒక కాస్త ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. సొంత ఇల్లు ఉంది అన్న ఒక సంతోషము, ఆనందము కలుగుతుంది. ఇటువంటి విషయాలలో డిఫరెంట్గా ఆలోచించి అప్పైనా చేసి, లేదంటే బ్యాంకు రుణాలను ఆశ్రయించి అవి కూడా కలుగుతాయి. ఇల్లు కొనడము, గృహప్రవేశం చేయడము, ఇటువంటి శుభకార్య మూలకంగా కూడా బాగా ఇంట్లో వేళ్ళెళ్లలోనూ శుభకార్యాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇతరత్ర శుభకార్యాలలో కూడా పాల్గొనడము, విందులు వినోదాలకు అటెండ్ కావడము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగానే ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఈ రాస్యాధిపతి గురువు అన్నమాట. మీన రాస్యాధిపతి గురువు. ఆ గురువు 2 విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నాడు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో. శని ఉన్నటువంటి ప్రభావాలు, స్థానాలని బట్టి ఆరోగ్య విషయాలు, వాహన ప్రమాదాలు తప్ప మిగతా దైవ చింతన, ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు. ఎందుకంటే మనం ఎన్ని చేసినా చివరికి దేవుడే దిక్కు. నాకు ఎన్ని తెలిసినా చెప్పినా, తెలియని వాళ్ళు ఎన్ని ఆలోచించినా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ప్రపంచంలో అందరూ ఆలోచించేది ఎవరి విధానం వాళ్ళు ఆలోచిస్తుంటారు. తాను తలచింది ఒకటైతే దైవం తలంచినది మరొకటి. ఇది 100% అన్నమాట. అయితే మనము ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. 12 రాసుల వాళ్ళు కూడా ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడిన వాళ్ళు
భూమికి బరువు. భయపడిన వాళ్ళు భూమికి బరువు. ధైర్యం ఉన్నవాడు ధైర్యే లక్ష్మి. ధైర్యే లక్ష్మి. వాడే లక్ష్మీపుత్రుడు. వాడే లక్ష్మీపుత్రుడు. అంటే పెరికవాడుగా ఆలోచిస్తూ, భయపడుతూ, టెన్షన్ పడుతూ, కంగారు పడుతూ ఉండకూడదు. ఏ దాన్నైనా కూడా ఎలా ఎదిరించాలి, దానికి ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా చేస్తే దాని నుంచి మనము బయటపడతాము, సక్సెస్ అవుతాము అన్నది ఆలోచించిన వాడే లక్ష్మీపుత్రుడు. అది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం అన్ని విషయాలలో కూడా ఊరట, ప్రశాంతత పొందడం, అభివృద్ధి చెందడం, ఏదైనా స్థిరాస్తులని కూడబెట్టడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం గురువు రాజు కాబట్టి మీనరాశ్యాధిపతి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరం అంతా గురువు రాజు కాబట్టి వీళ్ళు అనేక విషయాలలో కూడా ఈ సంవత్సరం చాలా వరకు అధిగమించి బయటపడతారు. అన్ని విషయాలలోనూ ఆర్థిక పరంగానూ బాగుంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా పరిహారము అనే దానికన్నా కూడా ఈ రాశి వాళ్ళు అమ్మవారికి సంబంధించి సుఖశ్యామల హోమం. ఏమిటి? సుఖశ్యామల హోమం. సుఖశ్యామలాదేవి హోమం. సుఖశ్యామలాదేవి అంటే ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఏదైనా కూడా రాబోయే ఉపద్రవం కూడా పాజిటివ్గా మారిపోతుంది. అంటే శుభ పరిణామంగా ఉంటుంది. అంటే అంటాం కదా, జరిగే కొన్ని సంఘటనలు చూస్తే ఈ భయంకరమైన ప్రమాదం చూస్తే ఎలా బ్రతికి బయటపడ్డారో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏమీ జరిగి ఉండదు. ఆ సిచ్యువేషన్ చూస్తే భయంకరంగా ఉంటుంది అక్కడ, కానీ చీమ చిటుక్కుమని కూడా నష్టం జరిగి ఉండదు. అదేవిధంగా ఈ రాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవి ఏవి కనపడవు, సుఖంగా ఉంటారు. ఒక మాటలో సుఖంగా ఉండడానికి సుఖశ్యామలాదేవి హోమం చేసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. లేదు మనము చేసుకోలేము, ఖర్చుతో కూడుకున్న పని అంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా మనకు శివుడికైనా కావచ్చు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామికైనా కావచ్చు. ఎందుకంటే ఈయన మృత్యుంజయుడు కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు, ఈ యొక్క మన ప్రమాదాలను నివారణ చేయడం కొరకు విభూదితోటి భస్మాభిషేకం, ఎవరికి? శివుడికైనా లేదా సుబ్రహ్మణ్య స్వామికైనా. ఇవన్నీ రాబోయే ఘోరాలు, నేరాలు, ఉపద్రవాలు, ప్రమాదాలు వీటన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోవడానికి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడ జరిగిన భయంకరమైనటువంటి సిచ్యువేషన్, కానీ ఎవరికి ఏమీ ఉండదన్నాం కదా. అదేవిధంగా అందరూ ఎన్ని సమస్యలున్నా ఎవరికి ఏమీ కాదు, అందరూ బాగుంటారు. బాగుండడం కోసం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క విభూతితోటి, అది కూడా ఆవు పిడకలతో తయారు చేయబడి ఉన్నటువంటి భస్మం. ఆ భస్మంతో శివుడికి మనమే చేసుకోవచ్చు. బొటన వేలు పైకి పెట్టి పిరికుడితో విభూతి తీసుకొని ఇలా శివునికి అభిషేకం చేయడం. ఇది తంబు ఏమిటి? ఓకే, గుడ్, సక్సెస్ అన్నట్టు. అలా ఆ విభూతిని వేస్తూ ఓం భూతేర్భూతీకరీ పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశని సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రతాని విభూషితాని త్రిపుండ్రకాని లలాటపట్టి లుంపిత దైవలిఖితాని దురక్షరాని శ్రీకరంచ పవిత్రంచ విభూది వంద్యం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం విష్ణువాహనం. అలా చెప్పుకుంటూ పోతుంటే ఈ మంత్ర అర్థం చాలా ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు సర్వార్థ సంపత్కరి అంటే మనం ఏది చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఇవే కాకుండా భూత ప్రేత పిశాచ రాక్షసాది గణాలు, అంటే మనుషుల వల్ల కావచ్చు, పక్షుల వల్ల కావచ్చు, మృగాల వల్ల కావచ్చు, క్రిమి కీటకాల వల్ల కావచ్చు, సర్పాల వల్ల కావచ్చు, లేదా ప్రకృతి అంటాం ఒక మాటలో, ప్రకృతి నుంచి రాబోయే ప్రమాదాలు
ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం. ఏవి మన దరిదాపలకు కూడా రాలేవు ఇలా చేయడం వల్ల. అలా చేసి ఆ విభూతిని మనము ధరించడము, బొట్టు పెట్టుకోవడము, అలాగే లేదంటే నాభికి బొడ్డుకు పెట్టుకోవడము, ఇలా చేయడం వల్ల మనకు ఆ రాబోయే 10,000 సమస్యలైనా కూడా మనకు పాజిటివ్గా మారిపోతాయి. నెగిటివ్గా వచ్చేది కూడా మళ్ళీ పాజిటివ్గా మారిపోతుంది. అది ఈ మీనరాశి వాళ్ళకి అవసరం. ఇలా చేసినట్టయితే 100% సక్సెస్ అవుతారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో మీన రాశి వారికి హెచ్చరికగా దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం? మనం చెప్పే మెసేజ్ ఏంటంటే మీనరాశి వాళ్ళందరూ ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఆయుష్ విషయంలోనూ, అంటే అదే వాహన ప్రమాదాలు, లేదంటే ఆరోగ్య గండాలు ఇవి ఉన్నాయి కాబట్టి శని ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు సంచరించబోతున్నాడు కాబట్టి అందువల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మీనరాశి వాళ్ళకే కాకుండా ఆయన సంచరించే స్థానాన్ని బట్టి మిగతా రాశుల వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి. అందువల్ల దీనికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఖర్చు లేనిది ఇది ఏది అభిషేకం చేసుకోవడం మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే కూడా నా దగ్గర అనే కాదు, రుద్రాక్షలతో శివలింగాలు ఉన్నాయి, రుద్రాక్షలతోటి శివలింగాలు ఉన్నాయి నా దగ్గర. ఆ శివలింగాలని ఇంట్లో పెట్టుకొని అయితే పూజా మందిరం ఉండాలి. ఏమిటి పూజా మందిరం? ఇంట్లో పూజా మందిరం సపరేట్గా లేకుండా ఉన్నట్టయితే పనికిరాదు. అప్పుడు గుడికి వెళ్ళి చేసుకోవడం మంచిది. మీకు సపరేట్గా ఇంట్లోనే పూజా మందిరం ఉన్నదనుకోండి, అప్పుడు ఈ శివలింగాన్ని అంటే రుద్రాక్షలతోటి చేసిన శివలింగం అనమాట. ఆ శివలింగానికి కూడా మృత్యుంజయ మంత్ర జపాలు, హోమాలు అనేక విధంగా చేసినటివే. దాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ఈ విభూతితోటి మీరే అభిషేకం చేసుకోవచ్చు. దానికి మంత్రం కూడా ఇస్తాను, మంత్రోపదేశము. అలా అభిషేకం చేసుకొని ఆ అభిషేకం చేసిన విభూతిని ఎవరికైనా సరే కడుపు నొప్పితో బాధపడుతున్నా చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే గర్భవతులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బాడీ పెయిన్స్తో విపరీతమైనటువంటి నొప్పులు, కీళ్ళ పెయిన్స్ నొప్పులతో బాధపడుతూ ఉన్నా, ఇవి గ్రహస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యలు అన్నమాట. అలాగే బ్లడ్లో ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇదే కాకుండా ప్రమాదాలు జరుగుతూ ఉన్నా ఇటువంటి వాటినన్నిటిని నివారణ చేస్తుంది అది. మళ్ళీ మనం మొదలుపెట్టే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఆ విభూతి మన విధి రాతని, మన తలరాతని చాలా వరకు మారుస్తుందన్నమాట. అందుకోసం ఆ విభూతిని నుదుటిన పెట్టుకోవడం, ఆరోగ్యంగా ఉండడానికి కడుపుకు పెట్టుకోవడం, ఈ రెండు తప్పకుండా పెట్టాలి. లేదా ఇంకా కూడా చెప్పాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా లేకుండా ఉంటే ఒక రాగి చెంబులోనో లేకపోతే ఇత్తడి చెంబులోనో గ్లాసులో అయినా పర్వాలేదు కొన్ని నీళ్లు తీసుకొని, నిండు బిందె నీళ్లు తీసుకొని అందులో ఈ విభూతి వేసి వాళ్ళకు తాపించినట్టయితే ఎటువంటి సమస్య అయినా కూడా ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది. 100% ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. రాబోయే ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి ఆల్రెడీ విభూతి ధారణ చేసుకున్నాం కాబట్టి అక్కడ కడుపు పెట్టుకోవడం వల్ల అమృతం కలసహస్తం కాంతిం సంపూర్ణ దేహం, అంటే దానివల్ల మన ఆరోగ్యంగా ఉండడానికి, అందంగా ఉండడానికి, రెండు అందమే ఆనందం. అందంగా ఉన్నామంటే మనల్ని మనం చూసుకొని మురిసిపోతూ ఉంటాం అద్దంలో చూసుకొని, ఇంకా అద్దాన్ని వదలం అనమాట. అలా అందంగా ఉండాలి, అలాగే ఆనందంగా ఉండాలి. అదే శుభసూచకం కూడా. దాన్ని ఏమి మనము తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందమే ఆనందం. అది జీవితంలో కూడా అందంతో కూడుకొని ఆనందంగా జీవించాలి. అంటే మన తలరాత పైకి అందంగా ఉన్నాం, బాగున్నామని మనం మురిసిపోతున్నాం. మన తలరాత కూడా అందంగా ఉండాలి కదా. దాన్ని అందంగా మార్చేదే ఇందాక మనం ఈ విభూతి ధారణ. 100% పైకి అందము, జీవితము ఆనందము కొడుకొని 3 పువ్వులు 6 కాయల మీనరాశి వాళ్ళు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా చక్కగా అన్ని రంగాలలో, అనేక రంగాలలో కూడా స్థిరపడతారు, అభివృద్ధి చెందుతారు. మిగతా విషయాలకి మనం చెప్పిన రెమెడీ చేసుకున్నట్టయితే వాటి నుంచి కూడా తప్పించుకొని క్షేమంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు.
గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.